హాయ్ హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు రీటైల్ ట్రేడర్ హబ్ యూట్యూబ్ ఛానల్. నేను మీ ఫ్రెండ్ రాజు. మరొక మార్కెట్ అప్డేట్ టుడే వీడియో తిరిగి ముందు రావడం జరిగింది. సో క్లియర్గా ప్రైస్ యాక్షన్ చూస్తే మీకు అర్థమవుతుంది కదండి. యాక్చువల్గా ఎగ్జాక్ట్ జీరో అనమాట అండి. నిఫ్టీ జీరో ఫ్లాట్గా క్లోజ్ అయిందనమాట, 22,302, రైట్. సో అయితే ఎక్కడైతే నిన్న క్లోజ్ అయిందో, ఓకే అండి, సో ఎక్కడైతే నిన్న క్లోజ్ అయింది, ఈరోజు క్లోజింగ్ అక్కడే అయిందనమాట. యాక్చువల్గా ఇన్ఫాక్ట్ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ వచ్చింది, అండ్ త్రూ అవుట్ ద డే బ్యాంక్ నిఫ్టీ వాజ్ అండర్ ప్రెషర్. బ్యాంక్ నిఫ్టీ పడతా వచ్చిందనమాట. బట్ నిఫ్టీ పాజిటివ్గా ఉండడానికి ట్రై చేసింది. బట్ నిన్నటితో కంపేర్ చేస్తే క్లోజింగ్ మీరు చూడొచ్చు అనమాట. కొంచెం హైకి వెళ్ళినప్పటికీ కూడా మళ్ళీ అగైన్ ఇట్ గేవ్ అప్ ద గెయిన్స్ అనమాట అండి. ఎగ్జాక్ట్ నిన్న క్లోజింగ్ ఈరోజు క్లోజింగ్ సిమిలర్ అనమాట అండి. సో పర్ఫెక్ట్ ఆ లైన్ దగ్గరే క్లోజ్ అవ్వడం మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. ఎగ్జాక్ట్ జీరో, రైట్. సో నిన్న క్లోజింగ్ ఈరోజు క్లోజింగ్ ఒకటే అనమాట అండి. సో అయితే ఓవరాల్ ఇంట్రాడేలో మరి ప్రైస్ యాక్షన్ 15 మినిట్ టైం ఫ్రేమ్లో ఎలా డెవలప్ అవుతుందంటే, సో స్ట్రక్చర్ అంతా బేరిష్గా ఉంది కదండి. బేరిష్ స్ట్రక్చర్ తర్వాత కొంచెం ఒక కన్సాలిడేషన్ అనేది ఇక్కడ మనకి ఫార్మేషన్ అవుతుందన్నమాట అండి. ఓకే, స్టిల్ ఇట్ హ్యాస్ టు కంప్లీట్ అనమాట అండి. ఈ కన్సాలిడేషన్ కంప్లీట్ అవ్వి ఒకవేళ కంటిన్యూషన్ ఉంటే కనుక షార్ట్ టర్మ్కి కొంచెం మళ్ళీ చిన్న బౌన్స్ అనేది మార్కెట్లో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట అండి. బట్ కానీ డైలీ టైం ఫ్రేమ్లో మీరు చూస్తే కనుక కరెంట్ క్యాండిల్ అయితే మాత్రం ఏమీ స్ట్రెంత్ లేదు. అండ్ మీకు తెలుసు కదా, ఆల్మోస్ట్ ఇది సపోర్ట్ లెవెల్ దగ్గర ఒక ఇంపార్టెంట్ కీ లెవెల్ దగ్గర ఉండడం జరిగింది. ఆ లెవెల్ దగ్గరే కొంచెం బౌన్స్ అవ్వడానికి అటెంప్ట్ అయితే జరుగుతుందన్నమాట అండి. సో ఇది ఎంతవరకు సస్టైన్ అవుద్ది, ఎంతవరకు ఇది అవుద్ది అనేది ఇట్ ఆల్ డిపెండ్స్ అనమాట అండి. బట్ గ్లోబల్ మార్కెట్స్ బాగానే ఉన్నప్పటికీ కూడా మన మార్కెట్స్లో కరెక్షన్ లేదంటే ప్రాఫిట్ బుకింగ్ రావడానికి రీజన్ ఏంటంటే ఫ్రెండ్స్, అంటే ఎలక్షన్ యొక్క టర్న్ అవుట్. అంటే పీపుల్ ఎంతమంది ఎలక్షన్స్కి మొగ్గు చూపుతున్నారు, ఓటింగ్ శాతాన్ని బట్టి, దాన్ని బట్టి ఎలక్షన్స్ ఫేవర్ నడుస్తుంది కదా ఇప్పుడు ప్రజెంట్. సో దాన్ని బట్టి రియాక్షన్స్ అనేవి మనం ఖచ్చితంగా చూడొచ్చు అనమాట అండి. మార్కెట్లో దాన్ని బట్టి రియాక్షన్స్ అనేవి రావడం జరుగుతుంది, రైట్. అండ్ కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ. సో బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే, సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి. సో బ్యాంక్ నిఫ్టీ బేరిష్నెస్ అనేది కంటిన్యూ అవుతుంది. గత కొన్ని రోజులుగా ఎక్స్ట్రీమ్ సెల్లింగ్ ప్రెజర్ తోటి, హ్యూజ్ వాల్యూమ్స్ తోటి సెల్లింగ్ వస్తుందన్నమాట అండి. సో నేనైతే మాత్రం పర్సనల్గా, ఇట్స్ మై ప్యూర్లీ పర్సనల్ ఒపీనియన్ అనమాట అండి, జస్ట్ ఐ విల్ బీ మోర్ దాన్ హ్యాపీ అనమాట. ఒకవేళ ఎట్ ఎనీ ఛాన్స్, బై ఛాన్స్ 44,000 లెవెల్స్కి ఏదైనా వస్తే బ్యాంక్ నిఫ్టీ, ఐ విల్ స్టార్ట్ అక్యుములేటింగ్ అనమాట అండి. అక్యుములేషన్ అనేది నేను స్టార్ట్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకే, సో అంటే కొంచెం లాంగ్ టర్మ్ వ్యూ తోటి నేను ప్లాన్ చేస్తున్నాను అనమాట. ఒకవేళ ఎలక్షన్స్లో ఏదైనా, ఎలక్షన్ టైంలో ఏదైనా ఒక డిప్ వస్తే కనుక, సో ఐ ఫీల్ ఇట్స్ ఏ గుడ్ బయింగ్ ఆపర్చునిటీ. ఎందుకంటే బ్యాంక్ స్టాక్స్ వాల్యుయేషన్ కంపేర్ టు నిఫ్టీతో పోల్చుకుంటే రీజనబుల్గానే ఉందన్నమాట అండి. సో ఇది మీరు చూసేది వచ్చి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ యొక్క వీక్లీ టైం ఫ్రేమ్ చార్ట్ అనమాట అండి. సో వీక్లీ టైం ఫ్రేమ్లో చార్ట్ షేప్ ఈ విధంగా ఉందన్నమాట అండి. సో ఓవరాల్గా లాంగ్ టర్మ్ వ్యూలో మార్కెట్ స్ట్రక్చర్ బుల్లిష్గానే ఉంది. హయ్యర్లో వస్తుంది వీక్లీ టైం ఫ్రేమ్లో. వీఆర్ ఇన్ అప్ ట్రెండ్ అనమాట అండి. బట్ కానీ ఇంటర్మీడియట్గా స్వింగ్స్ ఎలా ఫామ్ అవుతాయి అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్, రైట్. అండ్ వీక్లీ టైం ఫ్రేమ్లో, డైలీ టైం ఫ్రేమ్ మీరు ఇక్కడ చూస్తే కనుక డైలీ టైం ఫ్రేమ్లో కూడా ఒక నేరో రేంజ్లో ఉండిపోయింది. ఇది ఓవరాల్ వీక్లీ రేంజ్ అనుకుంటే కనుక, విత్ ఇన్ ద వీక్లీ రేంజ్ ఒక డైలీ రేంజ్ అనేది మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ టెక్నికల్ అనాలిసిస్ అనమాట అండి. సో మీరు చూడొచ్చు అనమాట అండి, బోత్ ఎండ్స్ పై వెళ్ళకుండా ఇంకా మధ్యలోనే ఇంటర్మీడియట్గా. సో ఇదైతే ప్రస్తుతానికైతే మూవ్ అవుతుంది. బట్ కానీ ఎనీ డిప్, ఎనీ బ్రేక్ ఆఫ్ దిస్ నెక్ లైన్ 47,200 బ్రేక్ అయితే కనుక, రైట్. సో 45,400 ఆ లెవెల్స్ టెస్ట్ చేసి ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట అండి. బట్ విల్ సీ ఏం జరుగుతుందో చూద్దాం. బట్ కానీ ఎగ్జాక్ట్ జీరో అనమాట అండి. 22,302 దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది. అంటే అడ్వాన్స్ డిక్లైన్ విషయానికి వస్తే నిఫ్టీ 50 ఫ్లాట్ అనమాట అండి. నిఫ్టీ 500లో మంచి స్ట్రెంత్, బయింగ్ ఇంట్రెస్ట్ కనిపించింది. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి. అడ్వాన్సెస్ ఎక్కువ ఉన్నాయి కదా. హీరో మోటో కోప్ డిక్లేర్డ్ గుడ్ సెట్ ఆఫ్ నెంబర్స్ అండ్ రైట్. కెనరా బ్యాంక్ డిక్లేర్డ్ గుడ్ సెట్ ఆఫ్ నెంబర్స్. యూ కెన్ సే ఎన్పిఎస్ తగ్గినాయి. భారత్ ఫోర్జ్ రిజల్ట్ వచ్చిన తర్వాత ఐ థింక్ షూటప్ అనమాట అండి ప్రైస్. భారత్ ఫోర్జ్ చాలా మంచి రిజల్ట్ రావడం జరిగింది, మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి, రైట్. అండ్ యునైటెడ్ బ్రెవరీ, రైట్. యునైటెడ్ బ్రెవరీ వండర్ఫుల్ నెంబర్స్ అండి. ఎలక్షన్ సీజన్ కదా, సో రైట్. అండ్ సమ్మర్ అండ్ ఎలక్షన్ సీజన్ కాబట్టి, సో బెవరేజ్ కంపెనీస్కి డెఫినెట్గా సో బాగానే ఉంటుంది. కమింగ్ నెక్స్ట్ క్వార్టర్ కూడా బాగానే ఉండొచ్చు అనమాట అండి. ఓకే, సో జిందాల్సా, జూపిటర్ వ్యాగన్ డిక్లేర్డ్ వాట్ నెంబర్స్ ఫ్రెండ్స్. జేడబ్ల్యూఎల్ డిక్లేర్డ్, రైట్. సో వండర్ఫుల్ సెట్ ఆఫ్ నెంబర్స్ అనమాట. కేఈస్ ఇంటర్నేషనల్, లుక్ ఎట్ దిస్ బ్యూటీ అనమాట. ఇట్స్ మల్టీ బ్యాగర్ స్టాక్ అనమాట అండి. సో వండర్ఫుల్ రిజల్ట్స్ అనేవి మనం ఇక్కడ చూడొచ్చు అనమాట. అండ్ డెల్టా కార్ప్ కొంచెం డెఫినెట్గా ట్యాక్సెస్ ఈ ప్రెషర్ ఉంది, బట్ అయిన డిస్పైట్ దట్ సో దే డిడ్ వెరీ వెల్ అనమాట అండి. సో ట్యాక్సేషన్ సంబంధించి కసినోల మీద అవి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి కదా, బట్ అయినప్పటికీ డిడ్ వెరీ వెల్ అనమాట అండి. ఓకే,
రైట్. అండ్ అదర్ స్టాక్స్ లైక్ వాల్టాస్, లుక్ ఎట్ దిస్, ప్రాఫిట్ తగ్గింది, రెవెన్యూ బాగా చూడండి, రెవెన్యూ వండర్ఫుల్ జంప్ అయింది, ప్రాఫిట్ తగ్గిపోయిందనమాట. నిజంగా సో టాప్ లైన్ గ్రోత్, బాటమ్ లైన్ గ్రోత్ అని అంటాం అనమాట అండి ఫండమెంటల్ అనాలిసిస్ టెర్మినాలజీలో. టాప్ లైన్ గ్రోత్ అంటే కంపెనీస్ సేల్స్ చూపిస్తూ ఉంటాయి అనమాట, రైట్. ఓన్లీ దాన్ని చూస్తే మనం బోల్తా పడిపోతాం అనమాట ఒక్కొక్కసారి. ఎందుకంటే లైక్ వాల్టాస్ లాంటివి, లైక్ లెటర్స్ ఏసీ ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అని, లేదంటే 50% స్లాష్ ప్రైజెస్ కాంపిటీషన్ గురించి దే కెన్ మెయింటైన్ ద సేల్స్. ఒక్కొక్కసారి సేల్స్ మెయింటైన్ అవుతే కాంపిటీషన్ మీట్ అవ్వడానికి సేల్స్ మెయింటైన్ చేస్తూ ఉంటారు, బట్ కానీ ప్రాఫిట్స్ రాకపోవచ్చు, హ్యూజ్ డిస్కౌంట్స్ కానీ ఏదైనా ఆఫర్స్ అవి ప్రకటించారు అనుకోండి, అలాంటప్పుడు ఈ విధంగా అనమాట టాప్ లైన్ గ్రోత్ వస్తుంది. ఆర్ ఎనీ ట్యాక్స్ బర్డెన్ కానీ, రైట్, ఆర్ రా మెటీరియల్ కాస్ట్ పెరిగిపోవడం కానీ, డిస్పైట్ అంత సేల్స్ పెరిగినా కూడా రా మెటీరియల్ కాస్ట్ పెరిగిపోతే అండ్ చివరికి క్యాష్లో చేతిలోకి వచ్చే బెనిఫిట్ అనేది తగ్గుద్ది అనమాట అండి, రైట్. సో పీబీ ఫిన్టెక్ వండర్ఫుల్ నెంబర్స్ అనమాట అండి, మీరు చూడొచ్చు అనమాట అండి. సో జేఎస్డబ్ల్యూ ఎనర్జీ ఆల్సో డీసెంట్ సెట్ ఆఫ్ నెంబర్స్, ఐజీఎల్ అండ్ డాక్టర్ రెడ్డి ఆల్సో డీసెంట్ సెట్ ఆఫ్ నెంబర్స్ అనమాట అండి. సో ఓవరాల్గా సో రిజల్ట్ సీజన్ అయితే డిసప్పాయింటింగ్ ఏమీ లేదనమాట అండి, ఆల్ ఆర్ గుడ్ అన్నట్టుగానే మీరు చూడొచ్చు అనమాట. గత కొన్ని రోజులుగా నేను మీకు షేర్ చేస్తున్నాను, మోస్ట్ ఆఫ్ ది లైక్ 60-70% పైనే, 60-70% ఆఫ్ ద స్టాక్స్ పాజిటివ్ రిజల్ట్సే డిక్లేర్ చేస్తున్నాయి అనేది మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి. అండ్ కమింగ్ టు గ్లోబల్ ఇండిసెస్, రైట్. సో గ్లోబల్ ఇండిసెస్ అండ్ అవర్ బిలౌడ్ ఇండియా విక్స్ ఈరోజు ఏం చేస్తుందో చూద్దాం. ఇండియా విక్స్ అయితే ఇట్ షార్ట్ అప్ అనమాట, 18 క్రాస్ అవ్వడం జరిగింది ఆల్రెడీ. నో డౌట్ ఆల్రెడీ డేంజర్ బెల్స్ మోగే అని చెప్పాను కదా ఫ్రెండ్స్, రైట్. విక్స్ ఎప్పుడైతే 17 పైకి వెళ్ళిందో కొంచెం మనం జాగ్రత్తగా ఉండాలి. అయితే వాల్టైలిటీ అంత ఎక్స్ట్రీమ్ వాల్టైలిటీ లేదు, కానీ వాల్టైలిటీ వస్తుంది, ఫాలో అప్ మూవ్స్ రావట్లేదు యాక్చువల్గా. ఇంట్రాడేలో రెండు వైపులా లెంపకాయలు తగిలాయి అనమాట అండి ఈరోజు. బట్ ఎనీహో, సో విల్ సీ. విక్స్ అయితే యాక్చువల్గా విక్స్ 12-15 రేంజ్ అనేది చాలా మంచి డీసెంట్ రేంజ్ అనమాట అండి. వాల్టైలిటీ రీజనబుల్గా ఉంటుంది, ఫాలో అప్ మూవ్స్ బాగుంటాయి అనమాట అండి. బట్ విక్స్ పైకి వెళ్ళి కొద్ది అగ్రెసివ్ మూవ్స్ అండి, రికవరీస్ కూడా ఫాస్ట్గా ఉంటాయి అనమాట అండి విక్స్లో, అది ప్రాబ్లం. విక్స్ పెరిగి కొద్ది అగ్రెసివ్ సడన్ డిప్స్, సడన్ జంప్స్ వస్తుంటాయి, బట్ అగైన్ దే గెట్స్ సోల్డ్ అనమాట అండి. సో ఆ కైండ్ ఆఫ్ మూవ్స్ ఉంటాయి. అండ్ ఇవాళ వీక్లీ ఎక్స్పైరీ గేమ్ కూడా జరిగిందనమాట అండి కొంత, మీరు చూస్తే. సో మార్కెట్స్ని బాగా కంట్రోల్ చేసినట్టుగా అనిపించింది అనమాట అండి, ఓకే. అండ్ గ్లోబల్ మార్కెట్స్ అండ్ అదర్ మార్కెట్స్ నథింగ్ స్పెసిఫిక్ అండి, కొన్ని రెడ్ కొన్ని గ్రీన్ మిక్స్డ్గా ఉన్నాయన్నమాట. అండ్ కమింగ్ టు సెక్టర్ అనాలిసిస్ ఫ్రెండ్స్, రైట్. ఈరోజు ఏ సెక్టర్ ఎలా పెర్ఫామ్ చేస్తుందో ఒకసారి చూసేద్దాం. పిఎస్సి వన్స్ అగైన్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్, రైట్. ఆటో వండర్ఫుల్, మెటల్స్, రైట్. సో అగైన్ మళ్ళీ కొంచెం సపోర్ట్ తీసుకుంటున్నాయి. పిఎస్సి బ్యాంక్, స్మాల్ క్యాప్, రైట్. సో స్మాల్ క్యాప్ స్టాక్స్ చూడాలన్నమాట అండి, ఎలా వస్తుందో రికవరీ ఈసారి, ఎందుకంటే డబుల్ టాప్ ఫార్మేషనల్ టైప్లో మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట అండి. అండ్ ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ కూడా మీరు కనిపిస్తుంది అనమాట అండి. సో క్లియర్ కట్గా కొంచెం వీక్నెస్ అనేది అక్కడ కనిపిస్తుంది అనమాట అండి. ఐటీ అండ్ నిఫ్టీ కూడా లీస్ట్ పెర్ఫార్మింగ్ అని చెప్పాలి. ఇన్ఫ్యాక్ట్ బ్యాంక్ నిఫ్టీ అయితే అండర్ పెర్ఫామ్ చేసింది, నిఫ్టీ అట్లీస్ట్ ఫ్లాట్గా క్లోజ్ అయింది, బట్ బ్యాంక్ నిఫ్టీ 264 పాయింట్లు నెగిటివ్గా క్లోజ్ అయింది అనమాట ఫ్రెండ్స్, రైట్. సో క్లియర్ కట్గా మీకు అర్థమైంది కదా ఇప్పుడు వీక్నెస్. యాక్చువల్గా వాల్యుయేషన్ బాగున్నది, వీక్గా కనిపిస్తుంది, రైట్. సో స్టాక్ ఐడియాస్ అయితే ఈరోజు ఏం లేవన్నమాట ఫ్రెండ్స్, ఓకే. సో వాల్యుయేషన్ బాగున్న బ్యాంక్ నిఫ్టీ వీక్గా కనిపిస్తుంది, మార్కెట్లో కరెక్షన్ వస్తుంది, రైట్. బట్ నిఫ్టీ బాగానే హోల్డ్ అవుతుంది అనమాట అండి. సో విల్ సీ ఏం జరుగుతుందో చూద్దాం. బట్ యాజ్ ఆఫ్ నౌ అయితే సో ఇండెక్స్ నిఫ్టీ పరంగా చూసుకుంటే కనుక ఒక రేంజ్లో అప్వర్డ్ ట్రెండింగ్ ఛానల్ అనేది మెయింటైన్ అవుతుంది అనేది క్లియర్గా మనం అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. అది బ్రీచ్ అయితే మాత్రం సెంటిమెంట్ కొంచెం బేరిష్గా అవి ఛాన్స్ ఉందన్నమాట ఫ్రెండ్స్, రైట్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్ అప్డేట్. అయ్యో వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను అనమాట. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకుండా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. సీ యూ ఆల్, బాయ్.